మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మహాభారతం కేవలం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోయిన ఇతిహాసం కాదు, కథ కాదు. మహాభారతం నేటి భారతీయ సంస్కృతిలో అనునిత్యం సజీవంగా మనకు ఎదురుపడుతూ ఉన్నటువంటి కథ. మహాభారతంలో పాత్రలు ప్రతి తెలుగు ఇంట ఏదో ఒకసారి ప్రతిరోజు వాటిని గురించి మాట్లాడుకుంటాం, వాటి పేరు ఎత్తుతాం. మహాభారత పాత్రల గురించి ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఏదో ఒక సందర్భంలో వ్యక్తులు ఆ పాత్రల పేరు తీసుకొస్తారు. వాడు ఉత్త ధర్మరాజు అండి, నోట్లో నాలుగు లేనోడు, చాలా మంచోడు అంటారు. వాడు శకుని, కుండ్లనక్క, వాడిని నమ్మొద్దు అంటారు. వాడికేమండి భీముడు లాంటి బలం ఉన్నవాడు. అట్లాగే ఇలా మహాభారతంలో ప్రతి పాత్ర మనకు మన జీవితాన్ని వ్యాఖ్యానం చేయడానికి ప్రతిరోజు మనకు ఎదురవుతూ ఉంటాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే మహాభారతం కథ ఈ తరం వాళ్లకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది చదువుకోవటానికి వీలు ఉంటుంది? ఈ రోజున 21వ శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అంటే చదివే తరం ఒకటి తగ్గిపోయి వినే తరం ఒకటి ఎక్కువ మొదలైంది. కారులో కూర్చుంటే ఎఫ్ఎం రేడియో ఆన్ చేస్తాం, ఎఫ్ఎం రేడియోలో రకరకాల కార్యక్రమాలు వస్తుంటే వాటిని వింటూ ఉంటాం. ఇది ఒక ట్రెండ్ ఈ రోజున. పుస్తకాలు చదవటం కన్నా కూడా మొబైల్ ఫోన్లో, యూట్యూబ్లో కానీ వేరు సామాజిక మాధ్యమాల్లో ఏమొస్తున్నాయి, ఎవరు ఏం చెప్తున్నారన్నది తెలుసుకోవటం, వినటం అన్నది ఈ రోజున ఆర్డర్ ఆఫ్ ది డే. ఇలాంటప్పుడు మహాభారతం, సంస్కృత వ్యాస భారతం చదివేవాళ్ళు కష్టం. కవిత్రయ మహాభారతం ఎంతమంది చదువుతారు, ఎంతమంది చదవగలరు? అయితే దాని సారాంశాన్ని పూర్తిగా కూడా వచన రూపంలో రాసిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ వచనంలో చదువుకోవచ్చు. కొన్ని వచనాలు చాలా కఠినంగా గ్రాంధికంలోనే ఉంటాయి, వచనం అయినా కూడా కొన్ని సులభంగా రాసిన వాళ్ళు ఉన్నారు. మహాభారతాన్ని జయం అనే పేరుతో చిన్న నవలగా ఒక పండితుడు రాశారు. అట్లాగే అక్కడక్కడ కథలు విడివిడిగా వచ్చినాయి. అయితే మహాభారతం మొత్తం ఒక నవలగా 18 పర్వాలు నవలలాగానో ఆధునిక కథల్లాగానో ఇంతవరకు రాలేదు. ఈ పని నేను మొదలుపెట్టాను. మహాభారతంలో వేరువేరు ఘట్టాలను, ప్రతి పర్వంలో ఉన్నటువంటి వాటిని, వేరువేరు కథలను విడిగా ఆధునిక కథల రూపంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. ఇది ఈ పుస్తక రూపంలో వస్తుంది, అది వేరే విషయం. కానీ ఈ లోపలనే నా ప్రేక్షకులకి, నా మిత్రులకి అందరికీ కూడా నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను. అదేంటంటే మహాభారతం మొత్తం విందాం రండి, ఇది కార్యక్రమం. మహాభారతం మొదటి నుంచి చివరికి పాండవులు స్వర్గారోహణకు వెళ్ళిన దాకా కూడా, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన దాకా వరకు ఒక భాగము, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత చాలామంది మహాభారతాన్ని చదవరు. పాండవులు గెలిచి కౌరవులు నిహతులైన తర్వాత చాలా కథలు అక్కడే ఆపేస్తారు. బాగా ఇంట్రెస్ట్ ఉండి మహాభారతం చదవాలనుకునే వాళ్ళు కూడా మిగతాది చదవరు. మనకు 2 సార్లు టీవీ సీరియల్స్ వచ్చినాయి, 1987, 88లోను, ఆ తర్వాత 2015, 16 ఈ మధ్యకాలాల్లో 2 సార్లు హిందీలో సీరియల్గా వచ్చింది. అది వేరు భారతీయ భాషలో కూడా వచ్చింది, చాలామంది చూశారు. ఎక్కడా లేనంత సంచలనం కలిగించింది మహాభారతం సీరియల్. ఎప్పుడూ లేనంత సంచలనాన్ని తీసుకొచ్చింది. ఇవి కూడా ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. కానీ తెలుగు వాళ్ళ కోసం, తెలుగులో నేటి భాషలో మీరు నేను మాట్లాడుకుంటున్నట్టుగా కథల రూపంలో మహాభారతాన్ని చెప్పడానికి రెడీ అయ్యాను. అంతేకాకుండా ఇది నేను మహాభారతాన్ని ఏదో పెద్ద పండితులు చెప్పేటలాగా చెప్పడం లేదు, ప్రవచనకారులు చెప్పేలాగా మహాభారత కథను చెప్పాలని అనుకోవడం లేదు. మహాభారత కథలు ఏమి జరిగింది, పిట్ట కథలన్నీ తీసేసి, అంటే 1000 శ్లోకాల, 1,00,000 శ్లోకాల మహాభారతంలో 25,000 శ్లోకాలే జయం అనేటటువంటి కావ్యం. మూల కథని మాత్రం తీసుకొని ఉపాఖ్యానాలను, మధ్యలో వచ్చే ఇతర భాగాలను లేకుండా శంతనుడి దగ్గర మొదలుపెట్టి స్వర్గారోహణ వరకు మహాభారతంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలను ఒక్కొక్క వారంలో ఒక ఎపిసోడ్ చొప్పున, కొన్ని వారాల్లో, ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు, ఈ తరం వాళ్లకు, ఈ తరం కుర్రవాళ్లకు, ఈ తరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం, ఈ తరం కొత్త ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్లకు, కొత్త తరానికి మహాభారత కథ రుచి చూపించాలని చెప్పి నా ఉద్దేశం.
ఈ ఉద్దేశాన్ని మీ ప్రోత్సాహం వల్ల నేను సక్సెస్ చేయగలుగుతాను. ప్రపంచంలో మహాభారతం అంత రసవత్తరమైన కథ ఇంకొకటి లేదు. ఈ రోజున రాజకీయాల్లో కూడా ఈ రోజున ధృతరాష్ట్రులు ఉన్నారు, దుర్యోధనులు ఉన్నారు, యుధిష్ఠిరులు ఉన్నారు, భీములు ఉన్నారు. ఈనాటి ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు? దీన్ని ఒక వ్యాఖ్యానం చేస్తాను. మహాభారతంలో ఫలానా కౌరవులు 100 మంది గాంధారికే పుట్టారా? 100 మంది ఎలా కలిగారు? ఈయన ఎస్ఎల్ భైరప్ప అని ఆయన పర్వ అనే నవల రాశారు. గాంధారికి సంతానం 14 మందేనని, మిగతా వాళ్ళందరూ కూడా వేరు వేరు భార్యల వల్ల కలిగారని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యానం చేస్తాడు. అయితే నేను యాంథ్రోపలాజికల్ బ్యాక్గ్రౌండ్లో యాంథ్రోపలాజికల్గా ఏది సాధ్యమవుతుంది, ఇది మహాత్మ్యాన్ని తీసివేస్తే వెనక జరిగింది ఏంటి, ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మహాభారత కథను ఆధునిక రూపంలో మీ అందరికీ అందించాలనేటువంటిది నా కోరిక. మీరు ప్రోత్సహిస్తే, ఇక్కడ ఒక మనవి ఏంటంటే, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 60,000 మంది, 1,00,000 మంది చూసిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళలో చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడవచ్చు. అంతేకాకుండా ఎక్కువ మంది మిత్రులు ఈ ఎపిసోడ్స్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. ఒక మహత్తరమైన ప్రాచీనమైన ఒక మహాభారత ఇతిహాసాన్ని అత్యంత ఆధునిక వాతావరణంలో, ఆధునిక భాషలో మీరు నేను వ్యవహారం చేసుకున్నంత రీతిలో, కొత్త పద్ధతిలో యువతరానికి మహాభారతాన్ని అందించాలనే నా సంకల్పాన్ని మీరు ప్రోత్సహిస్తారని చెప్పి మనవి, మీరు ప్రోత్సహించండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు మనవి చేయాలి. మహాభారతంలో ఆనాటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఉన్నది ఉన్నట్టుగా మనం చర్చలోకి తీసుకొస్తే రకరకాల అనుమానాలు వస్తాయి. ఇదేమిటి, ఇలా ఎందుకు జరిగింది, అది నిజమేనా, ఇవన్నీ రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి. కొన్ని విషయాలు మాట్లాడితే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. మనం ఈ వివాదాల వైపు మనం వెళ్ళాం. సైంటిఫిక్గా ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు మతపరమైనటువంటి నమ్మకాలకు ఇబ్బంది కలగవచ్చు. అటువైపు మనం వెళ్ళాం. యథార్థంగా ఏమిటి కథ, దీంట్లో జరిగినది ఏంటి? మహాభారత కాలము 5,000 సంవత్సరాల నాటి రుజువైంది. మొన్నటిదాకా 3,000 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళు. కానీ మహాభారతంలో వర్ణించినటువంటి సూర్యగ్రహణాలను, ఇతర ఆధారాలను చూసి లెక్క వేసి శాస్త్రజ్ఞులు, పండితులు ఏం లెక్కేశారంటే, మహాభారత కాలంలో జరిగిన ఈ గ్రహణాలను ఆధారం చేసుకొని చూస్తే మహాభారతం 5,000 సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్పి ఆధారాలు దొరికినాయి. అయితే మహాభారతం ప్రధానంగా కౌరవ పాండవులకు మాత్రమే జరిగిన కథ కాదది. కౌరవుల వైపు కొన్ని రాజ్యాలు, పాండవుల వైపు కొన్ని రాజ్యాలు యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్యావర్తం అంటే వింధ్య పర్వతాలకు అవతల ఉన్నటువంటి ఉత్తర భారతాన్ని మొత్తాన్ని ఆర్యావర్తం అనేవాళ్ళు. ఈ ఆర్యావర్తంలోనే 56 దేశాలు, 56 రాజ్యాలు ఉన్నాయని చెప్పి అంగవంగ, కళింగ, కాంభోజ, కుకుర ఇట్లా ఒక 50 రాజ్యాలు చెప్తారు. వింధ్య పర్వతాలకు యువతలు కూడా కొన్ని రాజ్యాలు ఉన్నాయి. అయితే దక్షిణ భారతదేశం నుంచి కూడా కురుక్షేత్రంలో తెలుగు వాళ్ళు పాల్గొన్నారని చెప్పి, తమిళులు, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా పాల్గొన్నారని చెప్పడానికి ఆధారాలు మనకి మహాభారతంలోనే దొరుకుతాయి. కాబట్టి మొత్తం భారతదేశం నుంచి జరిగినటువంటి కురుక్షేత్రంలో జరిగినటువంటి ఒక మహాయుద్ధం ఇది. ఈ మహాయుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం నశించింది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణీలు, పాండవుల పక్షాన 7 అక్షౌహిణీల సైన్యము యుద్ధంలో పాల్గొన్నది. వీళ్ళు కొంతమంది మాత్రమే మిగిలినారు. యుద్ధం వల్ల కౌరవులకు ఎంత నష్టం జరిగిందో పాండవులకు కూడా అంత నష్టం జరిగింది. గెలిచింది పాండవులే నిజమే, కానీ పాండవులు గాంధారి తన కొడుకులందరినీ పోగొట్టుకున్నట్టుగానే ద్రౌపది కూడా తన కొడుకులందరినీ పోగొట్టుకుంది. అటు ఎంత విధ్వంసం జరిగిందో ఇటు కూడా అంత విధ్వంసం జరిగింది. కానీ ధర్మం కోసం యుద్ధం జరిగింది. యుద్ధం చేయాలనుకున్నారు, యుద్ధం చేశారు.
ధర్మరాజు రాజనీతి ప్రకారం యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశాడు. ద్రౌపది వారించింది. మీరు సంధి గురించి ఎందుకు మాట్లాడతారు, నా పగ ఎట్లా తీరాలంటుంది. పగ తీరాలని ధర్మరాజుకు కూడా ఉన్నది. కానీ రాజధర్మం ప్రకారం సంధి జరగదని తెలుసు, కానీ సంధి చేయాల్సిన ప్రయత్నం చేశాడు. కృష్ణుడికి తెలుసు సంధి జరగదని, యుద్ధం జరగాలని చెప్పి తెలుసు, కానీ ఆయన కూడా సంధి కోసం ప్రయత్నం చేశారు. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా సంధి కోసం ఏం ప్రయత్నం జరుగుతుంది? అప్పుడు పాటించిన రాజనీతిని ఇప్పుడు పాటిస్తున్నారా? ఇప్పుడు రష్యా కానీ, ఇప్పుడున్నటువంటి కజకిస్తాన్ కానీ, ఇప్పుడున్నటువంటి అమెరికా కానీ, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, హిజ్బుల్లాలు కానీ వీళ్ళు యుద్ధం చేసే ముందు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ చర్చలన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ మహాభారతమే గుర్తుకొస్తుంటుంది, మహాభారతంలో పాత్రలే గుర్తుకొస్తాయి. మిత్రులారా, చూస్తూ ఉండండి. వచ్చే వారం నుంచి ప్రతి వారం ఒక ఎపిసోడ్ మహాభారత కథ మొదలు పెడతాను. చివరిగా నా మనం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మందికి మన మహాభారత కథ చేరుతుంది. నమస్తే.